అమెరికా ప్రభుత్వం యొక్క ఈ జైలు నుంచి ఒక పక్షి కూడా తప్పించుకోలేదని చాలా గర్వంగా చెప్పేది. కానీ ముగ్గురు అతి ప్రమాదకరమైన ఖైదీలు తమ బుర్ర ఉపయోగించి ఈ అసాధ్యమైన రికార్డును బద్దలు కొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ రోజు నేను మీకు ఆ జైల్ బ్రేక్ మాస్టర్ మైండ్ కథను చెప్పబోతున్నాను. శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో ఉన్న ఇది ఒక సాధారణమైన జైలు కాదు. దాన్ని ఒక అభేద్యమైన కోటలాగా సముద్రం మధ్యలో ప్రధాన నగరానికి 2.5 కిలోమీటర్ల దూరంలో కట్టారు. అక్కడ నీటి ఉష్ణోగ్రత ఎంత తక్కువగా ఉంటుందంటే మనిషి రక్తం కొన్ని నిమిషాల్లోనే గడ్డకడుతుంది. అలలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ప్రపంచంలోని అత్యుత్తమ స్విమ్మర్ కూడా ఆ నీటిలో దిగ్గానే ప్రాణాలు వదులుతాడు. ఖైదీల్ని భయపెట్టడానికి ఆ నీటిలో ఆకలితో ఉన్న షార్క్ చేపలు ఉన్నాయని ఒక పుకారు కూడా పుట్టించారు. అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన క్రూరమైన నేరస్తులను అక్కడికి తీసుకొచ్చేవారు. మిగతా జైళ్లలో వాళ్లను కంట్రోల్ చేయడం సాధ్యం కాకపోవడమే దానికి కారణం. అల్ కపోన్, మెషిన్ గన్ కెల్లీ లాంటి భయంకరమైన మాఫియా డాన్లు కూడా అక్కడ ఓచల వెనుక కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ సెక్యూరిటీ ఎంత కఠినంగా ఉంటుందంటే ప్రతి ముగ్గురు ఖైదీలకు ఆయుధాలు ధరించిన ఒక గార్డ్ 24 అవర్స్ కాపలా ఉంటాడు. ఏ ఖైదీ కూడా 1 ఇంచ్ కూడా కదలకుండా ఉండడానికి రోజులో 12 సార్ల కంటే ఎక్కువ కౌంటింగ్ జరిగేది. జైలు గోడలు లావుపాటి కాంక్రీట్ అలాగే స్టీల్తో కట్టారు. వాటిని బద్దలు కొట్టడం అంటే ఇనుప శనగలు నవ్వడం కంటే కష్టం. ఒకవేళ ఏ ఖైదీ అయినా తన సెల్ నుంచి బయటకొచ్చినా ఆ ఆకాశాన్ని తాకే గోడలను దాటాల్సి వచ్చేది. ఆ గోడలపై స్నైపర్స్ రైఫిల్స్ పట్టుకుని గార్డ్స్ చేసేవారు. వాళ్లకు నేరుగా షూట్ టు కిల్ ఆర్డర్స్ ఉండేవి. ఒకవేళ అదృష్టం బాగుండి ఆ గార్డ్స్ కళ్ళు కప్పినా ఆ సముద్రపు మృత్యువు ప్రాణాలు హరించడానికి రెడీగా ఉంటుంది. మనిషి కాదు కదా, ఒక దెయ్యం కూడా ఆ అల్కాట్రాజ్ నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడలేదని అమెరికా ప్రభుత్వం నమ్మింది. కానీ ముగ్గురు మాస్టర్ మైండ్స్ వాళ్ళ గర్వాన్ని ముక్కలు చేయడానికి సిద్ధమయ్యారని వాళ్లకు ఏమాత్రం ఊహలేదు. ఈ కథ 1960వ దశకంలో మొదలవుతుంది. అప్పట్లో అల్కట్రాజ్కి కొందరు ప్రత్యేకమైన ఖైదీలు వచ్చారు. అందులో మొదటి అత్యంత ప్రమాదకరమైన పేరు ఫ్రాంక్ మోరిస్. అతని బుర్ర ఒక కంప్యూటర్ కంటే తక్కువేం కాదు. ఫ్రాంక్ మోరిస్ ఐక్యూ లెవెల్ 133. అది అతన్ని ప్రపంచంలోని 2% తెలివైన వ్యక్తుల లిస్టులో నిలబెట్టింది. అతను చిన్నప్పటి నుంచే అనాథ. తన జీవితమంతా వేర్వేరు జైళ్ల నుంచి తప్పించుకోవడానికి సరిపోయింది. ఈ మాస్టర్ మైండ్తో పాటు మరో 2 అన్నదమ్ములు కూడా జైల్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు జాన్ అంగ్లిన్ మరియు క్లారెన్స్ అంగ్లిన్. వీళ్ళిద్దరూ బ్యాంక్ దోపిడీ ఎక్స్పర్ట్స్. జైలు నుంచి తప్పించుకున్న పాత రికార్డులు పోలీస్ ఫైళ్లలో చాలా ఉన్నాయి. ఇక ఈ గ్రూప్లో 4వ వ్యక్తి పేరు అలెన్ వెస్ట్. అతను చాలా తెలివైన స్కిల్డ్ కార్ మెకానిక్. అదృష్టం కొద్దీ అల్ట్రాజ్ లాంటి కఠినమైన జైల్లో ఆ 4 సెల్స్ పక్కపక్కనే పడ్డాయి. వీళ్ళు 4 తరచుగా లంచ్ సమయంలో లేదా ఎక్సర్సైజ్ యాడ్లో సైగల ద్వారా తమ ప్లానింగ్ చేసుకునేవారు. కండబలంతో ఈ జైలు నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఫ్రాంక్ మోరిస్కు త్వరగానే అర్థమైంది. అల్కట్రాజ్ను ఓడించాలంటే వాళ్లకు ఆయుధాలు కాదు, ఎవరూ ఊహించిన ఒక మాస్టర్ మైండ్ కావాలి. జైల్ గార్డ్స్ వాళ్లను చదువురాని మూర్ఖులుగా అనుకున్నారు. కానీ అదే వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు. ఈ 4 ఒక శపథం చేసుకున్నారు. ఈ జైలు నుంచి స్వేచ్ఛ పొందాలి లేదా సముద్రంలో మునిగి చావాలి అని. ఫ్రాంక్ మోరిస్ తన డేగ కళ్లతో జైలు మూలల్ని స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. నెలల తరబడి జైలు రొటీన్, గార్డ్స్ డ్యూటీ, గోడల నిర్మాణం అర్థం చేసుకున్న తర్వాత మోరిస్ బుర్రలో ఒక బల్బ్ వెలిగింది. అల్కట్రాజ్ నిర్మించిన ఇంజనీర్లు కూడా వదిలేసిన ఒక చిన్న పాయింట్ అతనికి దొరికింది. అది ఎంత చిన్నదంటే సాధారణ మనిషి కన్ను అక్కడి వరకు వెళ్ళదు. అక్కడి నుంచి ప్రపంచంలోని అత్యంత అసాధ్యమైన జైల్ బ్రేక్ అసలు కథ మొదలైంది. సముద్రపు గాలి, ఉప్పు నీరు సంవత్సరాల తరబడి జైలు గోడలను లోపల నుంచి డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది. ప్రతి ఖైదీ సెల్లో గాలి కోసం గోడకు కింద ఒక చిన్న వెంటిలేటర్ గ్రిల్ ఉండేది. ఆ గ్రిల్ చుట్టూ ఉన్న కాంక్రీట్ తేమ కారణంగా కొద్దిగా బలహీనంగా మారిందని మోరిస్ గుర్తించాడు. నిరంతరం ఏదైనా వస్తువుతో ఆ కాంక్రీట్ను గీకితే ఆ వెంటిలేషన్ గ్రిల్ను పీకేయచ్చని అర్థం చేసుకున్నాడు. అల్కట్రాజ్ మ్యాప్ ప్రకారం ఆ ఖైదీల సెల్స్ సరిగ్గా వెనుక ఒక యుటిలిటీ కారిడార్ ఉంది. ఆ కారిడార్ ఒక చీకటి గుహలాగా ఉంటుంది. జైల్లోని పైపులు, వైర్లు అక్కడి నుంచే వెళతాయి. ఆ ప్రదేశం పూర్తిగా మూసివేయబడి ఉంటుందని భావించి ఏ గార్డ్ కూడా అక్కడికి వెళ్లేవాడు కాదు. ఒకవేళ ఈ ఖైదీలు తమ సెల్ గోడలను తవ్వి ఆ కారిడార్లోకి ఎంటర్ అయితే వాళ్ళు నేరుగా జైలు పైకప్పు వరకు చేరుకోవచ్చు. ప్లాన్ చాలా సింపుల్గా ఉన్నా దీన్ని అమలు చేయడం ఒంటి చేత్తో హిమాలయ పర్వతాన్ని ఎత్తడమే. గోడలను తవ్వడానికి వాళ్ళ దగ్గర పార, సుత్తి లేదా డ్రిల్ మెషిన్ లాంటివి లేవు. పైగా ఈ పనిని చాలా సైలెంట్గా చేయాలి. ఎందుకంటే చిన్న శబ్దం వచ్చినా గార్డ్స్ అలర్ట్ అవుతారు. గార్డ్స్కు ఏమాత్రం అనుమానం వచ్చినా వీళ్లను శాశ్వతంగా చీకట్లో కలిపేస్తారు. గోడ పగలగొట్టడానికి బయట ఆయుధాలు అవసరం లేదని, జైల్లో దొరికే సాధారణ వస్తువులతోనే ఆయుధాలు తయారు చేసుకుందామని మోరిస్ తన స్నేహితులకు చెప్పాడు. ఆంగ్లిన్ బ్రదర్స్ క్యాంటీన్ నుంచి సాధారణ స్పూన్లు దొంగిలించడం మొదలుపెట్టారు. ఆ స్పూన్లను గోడకేసి రాకి
పదునైన కత్తుల్లా తయారు చేశారు. కానీ కేవలం స్పూన్లతో అది సాధ్యపడుతుందా? అందుకే వాళ్ళు ఒక గ్యాడ్జెట్ను తయారు చేశారు. జైల్లో క్లీనింగ్ కోసం వాడే వాక్యూమ్ క్లీనర్ మోటార్ను వాళ్ళు చాలా తెలివిగా దొంగిలించారు. ఆ మోటార్కు గిటార్ తీగను, దొంగిలించిన వెండి స్పూన్లను కూడా అతికించి డ్రిల్ మెషిన్ తయారు చేశారు. డెంటిస్ట్ వాడే డ్రిల్ మెషిన్ లాగా అది పనిచేసేది. కానీ ఈ మెషిన్ వల్ల వచ్చే శబ్దం గార్డ్స్కు ఈజీగా వినపడే ప్రమాదం ఉంది. ఈ సమస్యను దాటించడానికి ఫ్రాంక్ మోరిస్ తన మాస్టర్ స్ట్రోక్ ప్లే చేశాడు. ఆల్కరాజ్ జైల్లో సాయంత్రం వేళ ఖైదీలు తమ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకునే ఒక పర్మిషన్ ఉంది. ఫ్రాంక్ మోరిస్ చాలా తెలివిగా పెద్ద శబ్దం వచ్చే అకార్డియన్ అనే వాయిద్యాన్ని వాయించడం మొదలుపెట్టాడు. సాయంత్రం మోరిస్ దాన్ని పూర్తి బలంతో వాయిస్తున్నప్పుడు జైలు మొత్తం ఆ శబ్దమే వినిపించేది. ఆ అల్లరిని అడ్డం పెట్టుకుని మిగతా 3 ఖైదీలు తమ సెల్లో ఆ డ్రిల్ మెషిన్తో గోడను తవ్వేశారు. గోడ నుంచి వచ్చిన చెత్తను తమ ప్యాంట్ జేబుల్లో నింపుకుని నిశ్శబ్దంగా జైలు గ్రౌండ్లో పడేసేవారు. ఇక ఇప్పుడు గోడలో ఒక మనిషి సులభంగా దూరి వెళ్లేంత కన్నం ఏర్పడింది. రోజుకు 12 సార్లు జరిగే చెక్కింగ్ నుంచి ఆ కన్నాన్ని దాచడం అతిపెద్ద సవాలు. దానికోసం వాళ్ళు తమ క్రియేటివ్ మైండ్ను వాడారు. తమ మ్యాగజైన్లు, వార్తాపత్రికలు, టాయిలెట్ పేపర్స్ వీటన్నిటినీ నీటిలో నానబెట్టి పేపర్ మాషే వేస్ట్ తయారు చేశారు. ఆ వేస్ట్తో అచ్చం జైలు వెంటిలేషన్ గ్రిల్ లాంటి ఆకారాన్ని నిర్మించారు. దాన్ని నిజమైన గ్రిల్ లాగా చూపించడానికి ఆర్ట్ క్లాస్ నుంచి ఆకుపచ్చ రంగు పెయింటింగ్ కూడా తీసుకొచ్చారు. గార్డ్స్ చెక్కింగ్కి వచ్చినప్పుడల్లా కన్నం ముందు ఆ నకిలీ గ్రిల్ పెట్టేవారు. దగ్గర నుంచి చూసినా అది ఫేక్ లాగా కనిపెట్టలేరు. దాని ముందు తమ మురికి బట్టలు, బూట్లు వీటన్నిటినీ పెట్టి గార్డ్స్ కళ్ళు కప్పేవారు. కానీ కేవలం జైలు నుంచి బయటకు రావడం మాత్రమే సరిపోదని వాళ్లకు తెలుసు. బయట సముద్రంలో అసలైన మృత్యువు వాళ్ల కోసం వేచుంది. 2.5 కిలోమీటర్ల సముద్రాన్ని రక్తం గడ్డకట్టే చలిని దాటుకుని ఎదడం అంటే అది కష్టమే. అందుకే వాళ్లకు నీటిపై తేలడానికి ఒక పడవ అవసరం. జైల్లో పడవ దొరికే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్లే స్వయంగా తయారు చేసుకోవాలి. ఇక్కడి నుంచే వాళ్ల ప్లాన్లో రెండో అత్యంత ప్రమాదకరమైన భాగం మొదలైంది. సముద్రపు రాక్షసాల నుంచి తప్పించుకోవడానికి వాళ్లకు లైఫ్ రాఫ్ట్ కావాలి. దానికోసం జైల్లో ఖైదీలకు ఇచ్చే రెయిన్ కోట్లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. జాన్, క్లారెన్స్, అంగ్లిన్ బ్రదర్స్ స్టోర్ రూమ్ నుంచి 50కి పైగా రెయిన్ కోట్లు దొంగిలించారు. ఆ రెయిన్ కోట్లను కలిపి ఒక పెద్ద పడవను తయారు చేయడం పిల్లల ఆట కాదు. ఆ రెయిన్ కోటు ముక్కలు ఒకదానికొకటి అతికించడానికి వాళ్లకు అద్భుతమైన సైంటిఫిక్ ఐడియాతో వచ్చారు. ఆ సీక్రెట్ కారిడార్లో ఉన్న వేడి నీటి పైపుల నుంచి వచ్చే ఆవిరితో రెయిన్ కోటు రబ్బర్ను కరిగించి ఒకదానితో ఒకటి సీల్ చేశారు. దీన్నే వాల్కనైజేషన్ ప్రెజర్ అంటారు. దీంతో రబ్బరు ఎంత బలంగా తయారవుతుందంటే పడవ మాదిరిగా తయారవుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ జైలు నుంచి ఒక పక్షి కూడా తప్పించుకోలేదని చాలా గర్వంగా చెప్పేది కదా. కానీ ఆ 3 అతి ప్రమాదకరమైన ఖైదీలు తమ బుర్ర ఉపయోగించి ఆ అసాధ్యమైన రికార్డును బద్దలుగొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. కానీ సరిగ్గా స్కూల్కి కూడా వెళ్ళని ఖైదీలు జైల్లో కూర్చుని సైంటిస్ట్ లాగా ఆలోచించారు. నెలల తరబడి కష్టపడి రెయిన్ కోట్స్తో ఒక 14 అడుగుల పొడవైన బలమైన పడవను తయారు చేశారు. పడవతో పాటే ఈదడానికి లైఫ్ జాకెట్స్ కూడా అవే రెయిన్ కోట్స్తో కట్టేశారు. పడవైతే రెడీ అయింది. కానీ దాంట్లో గాలి నింపడానికి వాళ్ళ దగ్గర పంప్ లేదు. ఒక పాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ను మోడిఫై చేసి గాలి కొట్టే పంప్లా మార్చేశారు. పడవ నడపడానికి జైల్లో దొరికిన చెక్క ముక్కలను పడవ తెడ్లులాగా వాడారు. ఈ సెటప్ అంతా ఆ చీకటి కారిడార్లు భద్రంగా దాచారు. వాళ్ళ ఎస్కేప్ ప్లాన్, సముద్రం దాటడానికి కావాల్సిన వస్తువులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ ముందున్న అతిపెద్ద సవాల్ రాత్రిపూట జరిగే కౌంటింగ్. జైలు గార్డ్స్ ప్రతి రాత్రి పడుకున్న ఖైదీల ముఖాలపై టార్చ్ వేసి చెక్ చేసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు తమ సెల్లో లేకపోతే వెంటనే సైరన్ మోగుతుంది. తప్పించుకోకముందే పట్టుబడతారు. దీన్ని దాటడానికి ఫ్రాంక్ మోరిస్ ఒక అద్భుతమైన ఐడియా చేశాడు. గార్డ్స్ను మోసం చేయడానికి తమలాంటి నకిలీ తలను తయారు చేసి పడకపై ఉంచాలని డిసైడ్ అయ్యాడు. ఈ జైల్ బ్రేక్ మొత్తంలో ఇది అత్యంత ఉత్కంఠభరితమైన హాలీవుడ్ సినిమాలను మించే అంశం. వాళ్ళు టాయిలెట్ పేపర్, సబ్బు మరియు కాంక్రీట్ దుమ్మును కలిపి ఒక బలమైన మట్టిని తయారు చేశారు. ఆ మట్టితో అచ్చం మనిషి తలలాగా ఉండే ఒక ఆకృతిని చేశారు. అందులో ముక్కు, చెవులు, కళ్ళు అన్నీ అచ్చం నిజమైన వాటిలాగే తీర్చిదిద్దబడ్డాయి. ఆ డమ్మీ తలకు స్కిన్ కలర్ రావడానికి ఆర్ట్ క్లాస్ నుంచి తెచ్చిన పెయింట్స్ వాడారు. కానీ కేవలం పెయింట్స్తో పనవదు, తల మీద నిజమైన జుట్టు కూడా కావాలి. దీనికోసం ఆంగ్లిన్ బ్రదర్స్ జైలు బార్బర్ షాప్లో పనిచేయడాన్ని వాడుకున్నారు. అక్కడికి వచ్చే ఖైదీల జుట్టును కత్తిరించినప్పుడు ఆ జుట్టును జేబుల్లో నింపుకుని తమ సెల్కు తెచ్చుకునేవాళ్ళు. ఆ నిజమైన జుట్టును ఆ డమ్మీ తలపై అణువణువున అతికించారు. ఆ డమ్మీలు ఎంత రియలిస్టిక్గా వచ్చాయంటే వాటిని చూసి ఆ ఖైదీలే భయపడ్డారు. తప్పించుకునే రాత్రి ఆ నకిలీ తలను తమ దిండుపై పెట్టి పైనుంచి బ్లాంక్ కప్పేశారు. దీంతో వాళ్ళు అక్కడ ఉన్నట్టే అనిపించింది. ఆ మోసం వల్ల వాళ్లకు జైలు నుంచి బయటపడడానికి రాత్రంతా అంటే దాదాపుగా 9 నుంచి 10 గంటల సమయం దొరికింది. అల్కరాజ్ సెక్యూరిటీ సిస్టమ్ బ్రేక్ చేసిన మాస్టర్ స్ట్రోక్ ఇదే. ఇప్పుడు అన్నీ సిద్ధమయ్యాయి. వాళ్ళకు కావాల్సింది ఇప్పుడు ఒక సరైన రాత్రి.
ఆ రోజు రానే వచ్చింది. అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయే ఆ తేదీ 1962 జూన్ 11. వెనక్కి తగ్గడానికి ఇక ఎలాంటి దారి లేకపోవడంతో ఆ నలుగురు ఖైదీల గుండె చప్పుడు పెరిగింది. వాళ్ళ స్వేచ్ఛకు మధ్య కేవలం ఒక కాంక్రీట్ గోడ మాత్రమే ఉంది. కొన్ని మైళ్ళ సముద్రం మాత్రమే ఉంది. రాత్రి 9:30 సమయంలో అల్కట్రాజ్ జైల్లో లైట్లు ఆర్పే సైరన్ మోగింది. అంతటా నిశ్శబ్దం అలుముకుంది. కేవలం సముద్రపు అలలు గోడలకు తాకుతున్న భయంకరమైన శబ్దం మాత్రమే వస్తోంది. ఫ్రాంక్ మోరిస్ తన సెల్లోని నకిలీ గ్రిల్ తీసి తన స్నేహితులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం మోరిస్ మరియు ఆంగ్లిన్ బ్రదర్స్ తమ పడకలపై ఆ నకిలీ తలలు పెట్టేశారు. ఎవరైనా నిజంగానే గాఢ నిద్రలో ఉన్నట్లుగా దుప్పటిని సెట్ చేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు ఖైదీలు గోడకు ఉన్న చిన్న కన్నం గుండా బయటకొచ్చి కారిడార్లోకి చేరుకున్నారు. కానీ అక్కడే కథ ఒక ఊహించని మలుపు తిరిగింది. ఆ ప్లాన్లో కీలక పాత్ర పోషించిన 4వ వ్యక్తి అలెన్ వెస్ట్ తన సెల్ నుంచి బయటకు రాలేకపోయాడు. అతను కన్నం కవర్ చేయడానికి వాడిన పేస్ట్ గట్టిపడి ఆ గ్రిల్ జామ్ అయిపోయింది. అలెన్ వెస్ట్ చెమటలు కక్కుతూ ఆ గ్రిల్ తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ శబ్దం వస్తుందనే భయంతో ఎక్కువ బలం వాడలేకపోయాడు. మిగతా ముగ్గురు బయట నుంచి అతనికి సాయం చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. సమయం దాటిపోవడంతో ఫ్రాంక్ మోరిస్ భారమైన మనసుతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అలెన్ వెస్ట్ను అక్కడే వదిలేసి ముందుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. తన కళ్ల ముందే తన స్వేచ్ఛ చేజారిపోవడం అలెన్ వెస్ట్కు అత్యంత బాధాకరమైన క్షణం. ఇప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పైకప్పు ఎక్కడానికి కేవలం ముగ్గురు ఖైదీలు మాత్రమే మిగిలారు. ఆ చీకటి కారిడార్లో పైపుల సాయంతో సాలీడులాగా 30 అడుగుల పైనున్న వెంటిలేషన్ షాఫ్ట్ వైపు వెళ్ళాలి. పైన ఉన్న ఒక పెద్ద ఫ్యాన్ను వాళ్ళు ముందే తమ ఆయుధాలతో లూజ్ చేసి పెట్టారు. ఆ బరువైన ఇనుప ఫ్యాన్ను పక్కకు పెట్టి అల్కరాజు పైకప్పు మీదకు చేరుకున్నారు. జైలు పైకప్పు మీద అడుగు పెట్టగానే చల్లటి గాలి, సముద్రపు అలల గర్జన వాళ్లకు స్వాగతం పలికాయి. ఇప్పుడు వాళ్ళు గార్డ్స్ తుపాకుల రేంజ్ మధ్యలో ఉన్నారు. పైకప్పు మీద గార్డ్స్ రౌండ్ వేస్తున్నారు. వాచ్ టవర్ నుంచి సర్చ్ లైట్ అంతా తిరుగుతోంది. ఆ లైట్ల నుంచి తప్పించుకుంటూ వాళ్ళు నేలకు అతుక్కుని పాకాల్సి వచ్చింది. ఒక్క గార్డ్ కంట్లో పడినా ఎలాంటి వార్నింగ్ లేకుండా కాల్చి చంపేస్తారు. పైకప్పు నుంచి కిందకు దిగడానికి బయట ఉన్న ఒక 50 అడుగుల బేకరీ పైపును ఆధారంగా చేసుకున్నారు. ఆ ముగ్గురు ఖైదీలు తమ వీపులకు ఆ రెయిన్ కోట్ పడవను కట్టుకుని పైపు ద్వారా కిందకి దిగారు. ఆ పైపు చాలా పాతది, బలహీనమైంది. అది కొద్దిగా వదిలినా వాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ఆ రాత్రి అదృష్టం వాళ్ల వెంటే ఉంది. కిందకు దిగ్గానే వాళ్ళు జైలు బయట ప్రహారీ గోడ దగ్గరకు చేరుకున్నారు. అక్కడి నుంచి సముద్రం కేవలం 15 అడుగుల దూరంలో ఉంది. 15 అడుగుల ఎత్తున్న కంచెను దాటి నేరుగా తీరానికి చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ల ముందు చీకటి మృత్యు సముద్రం మాత్రమే ఉంది. నీరు ఎంత చల్లగా ఉందంటే అలల తుంపర్లే వాళ్ల శరీరాన్ని మొద్దుబారుస్తున్నాయి. వాళ్ళు వెంటనే తమ పడవలో గాలి నింపారు. ఒక్క నిమిషం ఆలస్యమైన ప్రాణాలకు ప్రమాదమే. వాళ్ళు తమ పంప్ తీసి ఆ రెయిన్ కోట్ పడవలో వేగంగా గాలి నింపడం మొదలుపెట్టారు. రాత్రి చీకట్లో ఆ భయంకరమైన అలలు వాళ్లను మింగేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. సరిగ్గా రాత్రి 10:30 ఆ ముగ్గురు ఖైదీలు అల్కట్రాజ్ను వదిలేసి చీకటి సముద్రంలో మాయమయ్యారు. జైలు లోపల గార్డ్స్ మాత్రం ఖైదీలంతా గాఢ నిద్రలో ఉన్నారని ప్రశాంతంగా టీ తాగుతున్నారు. అమెరికాలోని అత్యంత సురక్షితమైన జైలు గర్వం సముద్ర పాలల్లో కలిసిపోయింది. ఆ రాత్రి గడిచిపోయింది. ఉదయం 7 గంటలకు ఖైదీలను నిద్రలేపడానికి సైరన్ మోగింది. గార్డ్స్ రోజువారీ డ్యూటీలో భాగంగా సెల్స్ ముందుకొచ్చి కౌంటింగ్ మొదలుపెట్టారు. ఒక గార్డ్ ఫ్రాంక్ మోరిస్ సెల్ దగ్గరకు వచ్చినప్పుడు అతను ఇంకా పడుకునే ఉన్నాడని చూశాడు. గార్డ్స్ లాఠీలతో గోడ మీద గట్టిగా కొట్టి "గెటప్ మోరిస్, ఉదయం అయింది లే" అన్నారు. కానీ పడకపై అతను లేడు. బ్లాంకెట్ కింద నుంచి కేవలం మోరిస్ జుట్టు మాత్రమే కనిపిస్తోంది. కోపంతో గార్డ్ సెల్ డోర్ తెరిచి మోరిస్ పడక దగ్గరకు వెళ్ళాడు. అతన్ని లేపడానికి తల మీద చెయ్యి వేయగానే ఆ గార్డ్ భయంతో కేకలేశాడు. ఆ తల దిండు మీద నుంచి కింద పడిపోయింది. గార్డ్ చేతిలో కేవలం ఆ నకిలీ జుట్టు మాత్రమే ఉంది. ఎవరో తెగిపోయిన తలను పట్టుకున్నట్టుగా గార్డ్ భయంతో కేకలేస్తూ బయటకు వెళ్ళిపోయాడు. వెంటనే అల్కట్రాజ్ మొత్తం ఎమర్జెన్సీ సైరన్ మోగింది. దాని శబ్దం శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని వణికించింది. గార్డ్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆంగ్లిన్ బ్రదర్స్ సెల్ను చెక్ చేశారు. అక్కడ కూడా అదే డమ్మీ బొమ్మ. జైలు గార్డ్స్ మైండ్ బ్లాక్ అయింది. వాళ్ల గర్వం మంటగలిసిపోయింది. అమెరికాకే ఎస్కేప్ ప్రూఫ్ జైలు అని పేరున్న అల్కట్రాజ్లో ముగ్గురు ఖైదీలు సబ్బు, స్పూన్, టాయిలెట్ పేపర్స్తో తప్పించుకున్నారు. ఆ జైలు చరిత్రను ఓడించారు. వెంటనే జైలు మొత్తం వెతికారు. అప్పుడు గోడ వెనుక ఉన్న కన్నం, ఆ సీక్రెట్ వర్క్ షాప్ దొరికాయి. బయటకు రాకపోయినా అలెన్ వెస్ట్ భయంతో పోలీసులకు జరిగిన కథ పోసగుచ్చినట్టు చెప్పాడు. కొద్ది గంటల్లోనే FBI, కోస్ట్ గార్డ్, వందలాది పోలీస్ హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయి. ఆ ముగ్గురిని వెతకడానికి గాల్లో, నీటిలో ప్రపంచంలోనే అతిపెద్ద సర్చ్ ఆపరేషన్ జరిగింది. అమెరికాలోని ప్రతి న్యూస్ ఛానల్స్ అల్కట్రాజ్ ఎస్కేప్ గురించి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి. కానీ సముద్రంలో ఎక్కడా వాళ్ళ ఆనవాళ్లు దొరకలేదు. పడవ కూడా దొరకలేదు. ఇప్పుడు ప్రపంచం ముందున్న ఒకే ప్రశ్న, ఆ ముగ్గురు బ్రతికున్నారా లేక సముద్రం వాళ్ళను మింగేసిందా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ రాత్రి నడి సముద్రంలో ఆ ముగ్గురు ఖైదీల పరిస్థితి ఊహించుకోండి.
చుట్టూ చిమ్మ చీకటి, మంచు కోసే గాలి, నీటి ఉష్ణోగ్రత 0. వాళ్ళ రెయిన్ కోట్ పడవ అలల దెబ్బకు ఒక ఆట బొమ్మలాగా నీళ్లపై తేలుతూ ఉంది. ఫ్రాంక్ మోరిస్, ఆంగ్లిన్ బ్రదర్స్ చేతులు చలికి ఎంతలా ముద్దుబారిపోయి ఉంటాయంటే తెడ్డు వేయడం కూడా అసాధ్యం. వాళ్ళక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏంజెల్ ఐలాండ్ చేరుకోవాలి. కానీ ఆ శాన్ ఫ్రాన్సిస్కో తీరంలోని నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందంటే అతిపెద్ద పడవలు కూడా అక్కడ అల్లల్లాడిపోతూ ఉంటాయి. మరోవైపు ప్రతి క్షణం మృత్యు, భయం వాళ్ళను వెంటాడుతూనే ఉంటుంది. బహుశా నడి సముద్రంలో ఆ రెయిన్ కోట్ కుట్లు ఊడిపోయి ఉంటాయి. పడవలోకి నీరు రావడం మొదలై ఉంటుంది. ఒకవేళ వాళ్ళు నీటిలో పడిపోయి ఉంటే హైపోథెర్మియా వల్ల వాళ్ళ శరీరాలు చచ్చుబడతాయి. ప్రాణాల కోసం వాళ్ళు వేసిన కేకలు ఆ సముద్రపు ఘోషలోనే కలిసిపోతాయి. లేదా వాళ్ళ అద్భుతమైన తెలివితేటలతో ఆ అలలను చీల్చుకుంటూ తీరానికి చేరుకున్నారు. ఇంత చల్లటి నీటిలో వాళ్ళు ప్రాణాలతో తీరం చేరుకోవడం సైన్స్ ప్రకారం అసాధ్యం. ఇది FBI చెప్తోంది. కానీ ఒక స్పూన్తో కాంక్రీట్ గోడనే కరిగించేశారంటే వాళ్ళు ఏమన్నా చేయగలరనేది జనం నమ్మకం. తర్వాత కొన్ని రోజుల పాటు FBI సముద్రాన్ని జల్లెడ పట్టింది. కానీ వాళ్లకు ఎలాంటి మృతదేహాలు దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఏంజెల్ ఐలాండ్ దగ్గర సముద్రంలో ఒక రెయిన్ కోటు ముక్క, ఒక లైఫ్ జాకెట్ దొరికాయి. వాటితో పాటు ఒక ప్లాస్టిక్ కవర్లు ఆంగ్లిన్ బ్రదర్ కుటుంబానికి చెందిన కొన్ని ఫోటోలు కూడా దొరికాయి. ఆ ఆధారాలను బట్టి ఆ 3 ఖైదీలు నీటిలో మునిగి చనిపోయారని FBI ప్రపంచానికి చెప్పింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.